భారత్లోని కశ్మీర్ వ్యాలీలో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతమైంది. చీనాబ్ నదిపై ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ రైల్వే వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్గా నిలిచింది. ఇది జమ్మూలోని ఉధంపూర్, బారాముల్ ప్రాంతాలను కలుపుతుంది. చీనాబ్ నదికి రెండు వైపులా ఉండే కొండలను అటాచ్ చేస్తూ మధ్యలో ఈ వంతెనను అత్యద్భుతంగా నిర్మించారు. ఈ బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కంటే చాలా ఎత్తైనది. ఈఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లు మాత్రమే ఉంటే ఈ బ్రిడ్జ్ ఏకంగా 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. భారతీయ కంపెనీలు ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విఎస్ఎల్ ఇండియా, దక్షిణ కొరియా కంపెనీ ఆల్ట్రా కన్స్ట్రక్షన్స్ దీని నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి. దాదాపు 1315 మీటర్ల పొడవు ఉండే ఈ వంతెనను బ్లాస్ట్ రెసిస్టెంట్ స్టీల్, స్ట్రాంగ్ కాంక్రీట్ మెటీరియల్తో నిర్మించారు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు సహా భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, బాంబు దాడులను తట్టుకునేలా దీనిని రూపొందించారు. దీని లైఫ్ టైం 120 సంవత్సరాలకు పైగా, అంటే ఇది అనేక తరాలకు సేవలందించనుంది. భారత స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా శ్రీనగర్ దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం కావడం విశేషం. వాస్తవానికి 137 సంవత్సరాల క్రితం బ్రిటిషర్ల పాలనలోనే ఈ రైల్వే లైన్ ఆలోచన తెరపైకి వచ్చింది. 2002లో నిర్మాణ పనులు ప్రారంభించగా మొత్తానికి 20 ఏళ్ల తరువాత ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. ప్రత్యేకమైన డిజైన్తో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టును కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షించగా డిఆర్డిఓ కీలక పాత్ర పోషించింది. హిమాలయాల్లో అత్యంత క్లిష్టతరమైన ఈ నిర్మాణ ప్రాజెక్టు వెనుక ఇంజనీర్ల ప్రతిభ ఎంతో కీలకం. ఈ ఇంజనీర్ల బృందంలో తెలుగు మహిళ గాలి మాధవీలత కూడా ఒకరు కాగా ఆమె గత 17 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుకే అంకితమయ్యారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మాధవి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి రీసెర్చ్ వైపు అడుగులు వేశారు. ఐఐటి మద్రాస్ నుంచి పిహెచ్డి పట్టా పొంది ఏడాది పాటు ఐఐటి గౌహతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహించారు. అనంతరం 2003లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా 2 ఏళ్ల పాటు పనిచేశారు. అక్కడి నుంచి చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టులో చేరారు. మాధవి గత 17 ఏళ్లుగా ఈ చీనా ప్రాజెక్టుకు కన్సల్టెంట్ గా విధుల్లో ఉన్నారు. ఆమెకు రాక్ మెకానిక్స్ పై పట్టు ఉంది. అందుకే చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టులో అక్కడున్న శిలలు, వాటి బరువు, గట్టిదనంపై ఆమె పరిశోధనలు చేశారు. ఇలా సుదీర్ఘంగా ఈ ప్రాజెక్టు కోసం పనిచేశారు. మొత్తానికి 100 ఏళ్ల కల నెరవేర్చామని, దేశం గర్వించదగ్గ ఈ ప్రాజెక్టులో భాగం కావడం తన అదృష్టమని మాధవీలత పేర్కొన్నారు.